ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడాలనుకున్న వాగ్దానం ఏంటంటే ఎజ్రా 8వ అధ్యాయం 31వ వచనం. మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. మరి ఇక్కడ ఎజ్రా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇజ్రాయెల్ అందరూ కూడా కలిసి దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని పితరులతో తమ యొక్క పితరులతో దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో, ఏదైతే వారి పట్ల కృప చూపించాడు, అటువంటి గొప్ప కృప మా ఎడ్ల కూడా దేవుడు చూపించాడు అని ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువుతూ అక్కడున్న ఇజ్రాయెల్ అందరికీ వినిపిస్తున్నప్పుడు వారందరూ నిలవబడి దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎజ్రా చెప్పిన ఒక ముఖ్యమైన ఒక మాట ఏంటంటే, కరుణగల హస్తం, దేవుని యొక్క కృపగల హస్తము మాకు తోడై ఉన్నందున, ఈ యొక్క రోజున మనందరికి కూడా ఆయన హస్తము తోడై ఉన్నందున ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. మన మార్గం అంతట్లో పొంచి ఉన్న ప్రతి ఒక్క దుష్టుని ప్రతి ఒక్క దుష్టుని చేతిలో నుండి దేవుడు తప్పిస్తున్నాడు అన్న నిరీక్షణ కలిగి, అన్న గొప్ప ధైర్యం కలిగి మనం ఉండాలి. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రు చేతిలో నుండి కూడా తప్పించడానికి ఆయన హస్తము మనను కాపాడు. అందరికీ తెలుసు, దేవుడు అంటారు, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. దేవుడు చెక్కుకొని ఆయన రెక్కలతో ఆయన హస్తాలతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అట్టి దేవుని కలిగిన మనం ధన్యులం. మీరు దేనికోసము కూడా భయపడిన చింతిస్తున్న దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నా కరుణ గల హస్తం, నా హస్తముతో, నా చేయితో మీ అందరినీ కాపాడుతూ ఉంది. కనుక దేని గురించి భయపడక, దిగులు పడక, దేవుడు చేస్తున్న గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను మీరు ఆయన చేసి ఉన్న, ఆయన కాపాడినందుకు, ఆయన మిమ్మల్ని భద్రపరిచినందుకు దేవుడు స్తుతించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయం మనమందరము కూడా ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాపాడినందుకు, ఇంతవరకు మన కుటుంబాల పట్ల కృప చూపించినందుకు, ఆయన హస్తముతో మనల్ని కాపాడినందుకు దేవుని స్తుతిద్దాం, ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయనా, నువ్వు మా అందరితో మాట్లాడినందుకు, ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నీ కరుణ హస్తముతో మనల్ని కాపాడి, నీ హస్తము మాకు తోడుగా ఉంచి నాయన, మా శత్రువుల నుంచి నాయన మేము వెళ్ళే మార్గములో పొంచిన ప్రతి దురాత్మ శక్తి నుంచి విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీ శక్తి, నీ సహాయమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు నాయన కాపాడి, దీవించి నాయన నడిపించమని, వారి ప్రతి ప్రయత్నంలో సఫలత దయచేయమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a blessed day.